ఇంగ్లీష్ నేర్చుకోవడం నా చిన్ననాటి కళ. నాకు ఎప్పుడు అది డ్రీమ్గానే మిగిలిపోయిందండి. అది ఈ వయసులో నేను నెరవేర్చుకోగలనా, ఇలాంటి సర్కమ్స్టెన్సెస్లో నాకు అవుతుందా అని అంటే మీ అందరికీ ఒకటే మాట, యువర్ డ్రీమ్ డజంట్ హ్యావ్ అన్ ఎక్స్పిరేషన్ డేట్. మన డ్రీమ్స్కి ఎక్స్పైరీ లేవు. వేరే ప్రోడక్ట్స్కి అన్నిటికీ ఎక్స్పైరీలు ఉంటాయేమో కానీ మన డ్రీమ్కి మాత్రం ఎలాంటి ఎక్స్పిరేషన్ డేట్ లేదంట. సో టేక్ ఎ డీప్ బ్రీత్ అండ్ ఫాలో యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్కి పాత్ తెలుసండి, బికాస్ యూ జస్ట్ సింప్లీ బ్లైండ్లీ ఫాలో యువర్ డ్రీమ్స్ బికాస్ దే నో ద పాత్. వాటికి మార్గం ఏంటో తెలుసు. సో జస్ట్ వాటిని బ్లైండ్గా ఫాలో అయిపోండి అంతే. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ విషయంలో కూడా అలాగే చేయండి. మీ ఇంగ్లీష్ డ్రీమ్ని పట్టుకొని బ్లైండ్గా ఫాలో అయిపోయింది, ఎందుకు రాదో చూద్దాం. సో ఫ్రెండ్స్, విత్ దిస్ వండర్ఫుల్ వర్డ్స్ లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ సెషన్. ఈరోజు మన టంగ్ ట్విస్ట్ ఏంటి అని అంటే, చూడండి, తిన్నుగా ఉన్న కొన్ని స్టిక్స్ ఉన్నాయి, థిక్గా ఉన్న కొన్ని బ్రిక్స్ ఉన్నాయి. ఆ రెండింటినీ చెప్పాలి. ఒకసారి ట్రై చేయండి. థిన్ స్టిక్స్, థిక్ బ్రిక్స్, థిన్ స్టిక్స్, థిక్ బ్రిక్స్, థిన్ స్టిక్స్, థిక్ బ్రిక్స్, థిన్ స్టిక్స్, థిక్ బ్రిక్స్. 5 times. రిపీట్. వెరీ గుడ్. ట్రై చేశారా? వచ్చిందా? ఫన్నీగా ఉంది కదా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దాము. అయితే ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనము కొన్ని వర్బ్స్ నేర్చుకుంటూ మన క్లాస్ని స్టార్ట్ చేస్తాం. ఈరోజు మీకోసం నేను చెప్పే కొన్ని వర్బ్స్ ఏంటి అని అంటే, సి, గెటప్. దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ వేకప్, గెటప్. వేకప్కి గెటప్కి డిఫరెన్స్ ఉందండి. చాలామంది ఈ రెండు మార్చి వాడుతూ ఉంటాం. నిద్రలో నుంచి మేలుకోవడాన్ని వేకప్ అనాలి. లెగిసిన తర్వాత బెడ్ మీద నుంచి లెగిసి వచ్చేయడం, అలా లెగిసి రావడాన్ని, ఫిజికల్గా బెడ్ మీద నుంచి లెగిసి బయటికి రావడాన్ని ఏమంటామంటే గెట్ అప్ అంటాం. అందుకే మామూలుగా కూడా చూడండి, చైర్లో కూర్చున్నారు, అక్కడెక్కడో కూర్చున్నారు, పెద్దోళ్ళు వచ్చారు, పేరెంట్స్ అంటారు ఏమని, గెటప్ గెటప్ అంటారు, కానీ అక్కడ వేకప్ అనరు. గెటప్ అంటే లే. అర్థమైందా? గెట్ అప్ లేచుట, గాటప్, గాటప్, గెటింగ్ అప్. నెక్స్ట్ వన్ చూడండి, మిస్ అంటే మిస్ అయిపోయాను, నేను ట్రైన్ మిస్ అయ్యాను, ఆఫీస్ టైంకి వెళ్ళడం మిస్ అయిపోయాను. మిస్, మిస్డ్, మిస్డ్, మిస్సింగ్. రష్ పరుగున వెళ్ళడాన్ని ఏమంటామంటే, కంగారుగా పరుగుగా వెళ్ళడాన్ని రష్, రష్డ్, రష్డ్, రషింగ్. చేరుకోవడాన్ని రీచ్, రీచ్డ్, రీచ్డ్, రీచింగ్. మరి ఉన్నాను అని చెప్పే సందర్భాలు వస్తాయండి, వాటినే బీ ఫార్మ్స్ అంటారు. దాన్ని డీటెయిల్డ్గా తర్వాత వీడియోస్లో చెప్తాను, కానీ ప్రస్తుతానికి నేను ఉన్నాను, నా స్థితి, ఇలాంటివి చెప్పాల్సి వచ్చినప్పుడు బీ అనేది యూజ్ చేస్తాం. ఆ బీని V1లో యామ్, ఈస్, ఆర్ చెప్తాము. పాస్ట్ అయితే వజ్, వర్. ఇప్పుడున్నాను, గతంలో ఉంటిని, ఉంటూ ఉన్నాను. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నానండి, ఇప్పుడు ప్రెజెంట్లో కదా, ఐ యామ్ హ్యాపీ. మరి గతంలో అయితే ఏం రావాలి? ఐ వాజ్ హ్యాపీ. ఉన్నాను అనే మీనింగ్ వచ్చిందా? నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా, ఐ యామ్ ఇన్ హైదరాబాద్. గతంలో అయితే ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. అర్థమవుతుందా? ఇది డిఫరెన్స్. ఉన్నాను అనే మీనింగ్ వచ్చినప్పుడు ఇవి యూజ్ చేస్తాం. సో ఈ వర్బ్స్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు కొంత వొకాబులరీ చూద్దాం. చూడండి, చాలా సందర్భాల్లో మనం మాటల మధ్యలో కాబట్టి, కావున అంటాం. ఓకే, అప్పుడు ఏం చెప్పాలి? సో వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు, అందుకే, కాబట్టి నేను వాళ్ళ పార్టీకి వెళ్ళాను. దే ఇన్వైటెడ్ మీ, సో ఐ వెంట్ టు ద పార్టీ. సో అర్థమైందా? అంటే కాబట్టి, కావున అలా చెప్పినప్పుడు సో యూజ్ చేస్తాను. నెక్స్ట్ బికాస్ అంటే ఎప్పుడు చెప్తాం? అందువల్ల, ఇందువల్ల అని చెప్పే సందర్భాల్లో బికాస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూస్ సమ్ వన్ అవుట్ అనేది ఒక ఇడియం, అంటే జాతీయాలన్నమాట. చూస్ సమ్ వన్ అవుట్ అంటే గట్టిగా కేకలు వేయడం, తిట్టడం, కోపంతో తిట్టేయడాన్ని ఏమంటాము అంటే చూస్ సమ్ వన్ అవుట్. మై బాస్ చూడ్ మీ అవుట్ అంటే, ఇప్పుడు చూడండి, మా బాస్ నన్ను తిట్టారు అంటే కోప్పడ్డాన్ని, తిట్టడాన్ని చూస్ సమ్ వన్ అవుట్ అంటాం. నెక్స్ట్ రన్ లేట్ ఆర్ రన్నింగ్ లేట్ అంటాం. రన్ లేట్ అంటే ఏంటి? ఆలస్యం అయిపోతుంది, నాకు లేట్ అయిపోతుంది, పద బయలుదేరదాం, ఐఎమ్ రన్నింగ్ లేట్. నెక్స్ట్ వన్ ఈదర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే కూడా, కనీసం అది కూడా అని చెప్పే సందర్భాల్లో ఈదర్ అని యూజ్ చేస్తాం. చూడండి, చాలా సందర్భాల్లో ఈదర్ ఆఫ్, ఓకే, ఈదర్ ఆర్ ఇలాంటివన్నీ వస్తాయి, ఇవి తర్వాత నేర్పిస్తాను. బట్ ప్రస్తుతానికైతే కనీసం అది కూడా చేయలేదు, నేను తినలేదు కూడా, ఇలా కూడా అనే సందర్భాలు వచ్చినప్పుడు ఈదర్, ఈవెన్ పెట్టచ్చు, ఈదర్ పెట్టచ్చు. ఒకసారి గమనించుకోండి. ఆన్ టైం అంటే సరిగ్గా టైంకి రీచ్ అవ్వడం. అమ్మయ్య, నేను టైంకి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఎగ్జాక్ట్గా టైంకి రీచ్ అయ్యారనుకోండి, ఐ రీచ్డ్ ద ఆఫీస్ ఆన్ టైం. మరి దీన్నే ఇన్ టైం అని కూడా అంటారు. ఇన్ టైం అంటే టైం లోపే. సపోజ్ 9కి వెళ్ళాలనుకో, 8:40కో 8:45 ఇంకా లోపే రీచ్ అయితే ఇన్ టైం అంటాం. నెక్స్ట్ వన్ యాజ్ ఎ రిజల్ట్ అంటే ఆ ఫలితంగా, తత్ఫలితంగా అని చెప్పేటప్పుడు
యాజ్ ఎ రిజల్ట్ అని యూజ్ చేస్తాం. ఐ స్టడీడ్ వెరీ హార్డ్, యాజ్ ఎ రిజల్ట్ ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్. నేను బాగా కష్టపడి చదివాను, దాని తత్ఫలితంగా నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. యాజ్ ఎ రిజల్ట్, ఆ ఫలితంగా, తత్ఫలితంగా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే, ఈరోజు పీపీటీ చూపించి మీకు ఆ కాంటెక్స్ట్ నేర్పించి కథ మీతో చెప్పించే ముందు నేను మీకు ఒక చిన్న ఫార్ములా ఇంట్రడ్యూస్ చేస్తాను. చాలామందికి తెలిసిందే, బట్ స్టిల్ ఒక్కసారి చూడండి. ఒక ఫార్ములా ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి. ఆ ఫార్ములా సహాయంతో ఈజీగా భాష నేర్చేసుకోవచ్చు. ఒక భాష మొత్తం ఈ ఫార్ములాలోనే ఉంటుంది. అది ఇంగ్లీషా, తెలుగా, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ ఇట్ మైట్ బి, మొత్తం ఏదైనా సరే ఈ ఒక్క ఫార్ములాలో ఉంటుంది. ఏంటి ఆ ఫార్ములా తెలుసా? పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్. పాజిటివ్ సెంటెన్సెస్, ఎన్ అంటే నెగిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్గా చెప్తాం. ఐ అంటే క్వశ్చన్, ఇంట్రాగేటివ్. WH అంటే కూడా WH క్వశ్చన్స్. ఈ రెండేమో ఆన్సర్లు, ఈ రెండేమో క్వశ్చన్స్ అడగడానికి వాడతాం. సంభాషణ, ఏ కాన్వర్జేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ గివింగ్ ఆన్సర్స్. ఎదుటి వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయాలంటే కావాల్సిందేంటి? ఆన్సర్లు చెప్పడం, క్వశ్చన్స్ అడగడం. ఇదే మనకు కావాలి. చూడండి, ఇప్పుడు మనం సింపుల్గా గతం గురించి చూద్దాం. గతం అంటేనే మీకు గుర్తు రావాల్సిందేంటి? V2. మనం ఆల్రెడీ వర్బ్స్లో నేను మీకు చాలాసార్లు చెప్పినాను, గతం అంటే V2 గుర్తుండాలని. ఇప్పుడు ఈ గతాన్ని తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో పెడదాం. పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్లో కూడా, క్వశ్చన్స్లో కూడా ఇవ్వండి. ఇవేమో ఆన్సర్లు చెప్పడంలో పాజిటివ్, నెగిటివ్. ఈ రెండు క్వశ్చన్స్ కదా, క్వశ్చన్స్లో కూడా మళ్ళీ పాజిటివ్, నెగిటివ్ ఉంటాయి. పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్, ఇంట్రాగేటివ్ పాజిటివ్, ఇంట్రాగేటివ్ నెగిటివ్, WH క్వశ్చన్స్ పాజిటివ్, WH క్వశ్చన్స్ నెగిటివ్. కష్టంగా అనిపిస్తుంది, పాజ్ చేసుకొని మళ్ళీ చూడండి దయచేసి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కాన్సెప్ట్ కొంచెం మీ క్లారిటీ వస్తే మీ అంతటి మీరే చేసుకోగలుగుతారు. నేను మీకు ఫస్ట్ రోజే చెప్పా, ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ యూ. ఎలా తయారు చేయాలనుకుంటున్నానంటే, మీరు ఫిష్ని క్యాచ్ చేసుకునేలా మిమ్మల్ని తయారు చేస్తా. రోజు ఫిష్ తీసుకొచ్చి ఇవ్వనండి. సో గమనించండి ఒక్కసారి. సో మనం ఇప్పుడు గతాన్ని తీసుకొచ్చి ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం. మూవీకి వెళ్ళాను, పాజిటివ్. వెళ్ళలేదు, నెగిటివ్. వెళ్ళారా, పాజిటివ్ క్వశ్చన్. వెళ్ళలేదా, నెగిటివ్ క్వశ్చన్. ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఇవి WH క్వశ్చన్స్. ఓకే, ఎప్పుడు, ఏమిటి, ఎందుకు, వీటిని ఏమంటామంటే WH క్వశ్చన్స్ అంటాం. ఒక్కసారి రాస్తాను చూడండి. నేను మూవీకి వెళ్ళాను, ఇదేంటి? పాజిటివ్. నేను మూవీకి వెళ్ళలేదు, నెగిటివ్ క్వశ్చన్, నెగిటివ్. ఓకే, నెగిటివ్ చెప్తాం అది. మరి ఇప్పుడు క్వశ్చన్ అడగాలి, వెళ్ళారా? ఇంట్రాగేటివ్లో పాజిటివ్. మరి వెళ్ళలేదా అని కూడా అంటాం కదా. ఏం టికెట్స్ బుక్ చేశాను కదా, వెళ్ళలేదా ఇంట్రాగేటివ్లో నెగిటివ్. మరి ఎందుకు వెళ్ళలేదు, దీని ముందు ఎందుకు పెట్టండి. ఎందుకు వెళ్ళలేదు, WH క్వశ్చన్స్లో నెగిటివ్. అర్థమైందా? ఇది ఈ ఫార్ములా. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఈ ఫార్ములాని ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఇప్పుడు దాకా తెలుగులో చూసాం కదా, ఇప్పుడు ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇంగ్లీష్లో మనకి తెలియాలి. నేను అంటే ఐ అంటాను, నీవు లేక మీరు యు, అతను హీ, ఆమె షీ, ఇది లేక అది ఇట్, వాళ్ళు దే, మనము లేక మేము వి. ఇవే కదా మనం మాట్లాడేటప్పుడు ఉపయోగించేవి, ప్రొనౌన్స్ అంటాం వీటిని. సో మనం మాట్లాడేటప్పుడు ఇవి ఖచ్చితంగా వస్తాయి. సో ఇప్పుడు ఫార్ములా చూద్దాం చూడండి. పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, WH క్వశ్చన్స్. ఇప్పుడు ఈ ఫార్ములాని ఇక్కడ తీసుకొచ్చి పెడదాం. మనం చూసేది పాస్ట్, గతం గురించి నేర్చుకుంటున్నాం ఇప్పుడు. గతం. ఓకే, నేను క్వశ్చన్స్ అడిగాను. అడగడాన్ని ఏమంటామంటే ఆస్క్ అంటాం. ఆస్క్కి V2 ఆస్డ్. ఓకే, వెళ్ళడాన్ని ఏమంటామంటే గో అంటాం. గోకి V2 వెంట్. వాచ్, చూడటాన్ని వాచ్, వాచ్కి V2 వాచ్డ్. ఆడడాన్ని ప్లే, ప్లేకి V2 ప్లేట్. ఓకే, ఇప్పుడు ఇవి ఉపయోగించి ఇక్కడ చూద్దాం చూడండి. సో ఫస్ట్ పాజిటివ్లో ఏమొస్తుంది అని అంటే V2 వస్తుంది. నేను మూవీకి వెళ్ళాను, గతం గురించి కదా. సో ఇప్పుడు ఏం చెప్తాను, నేను మూవీకి వెళ్ళాను. ఐ వెంట్ టు ఎ మూవీ. నేను ఒక మూవీ చూశాను. ఐ వాచ్డ్ ఏ మూవీ. మీరు చూశారు, యూ వాచ్డ్. అతను చూశాడు, హీ వాచ్డ్. ఆమె చూసింది, షీ వాచ్డ్. వాళ్ళు చూశారు, దే వాచ్డ్. మనం చూసాం, వీ వాచ్డ్. ఇవన్నీ మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న కథల్లో ఇవే అప్లై చేసాం. మరి ఇప్పుడు నెగిటివ్ చూడండి, ఇది అప్లై చేయడం రావాలి మనకి. ఇది అప్లై చేయడం రావాలి. మనం గతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక పని చెయ్యలేదు అని అంటే డిడ్ నాట్ అనేది చెప్పాలి. చూడండి, చేయడాన్ని ఏమంటాం?
డూ అంటాం. మరి చేసేసాను అంటే పాస్ట్ డిడ్. మరి చెయ్యలేదు అంటే ఈ డిడ్కి నాట్ పెట్టండి, డిడ్ నాట్. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ V2 వచ్చేసిందండి, మళ్ళీ రెండోసారి పక్కన V2 స్ట్రక్చర్ కదండి, V2 పెడతాను అనకూడదు. ఇక్కడ ఏం రావాలి అని అంటే V1 రావాలి. V2 రాదు, V1 వస్తుంది. ఇక్కడ డిడ్ నాట్ పక్కన V1. ఇప్పుడు ఈ డిడ్ నాట్ని షార్ట్ కట్లు ఏమంటాం? డింట్. డింట్ డింట్ పక్కన V1 యూస్ చేస్తాను చూడండి. ఓకే, నేను మూవీకి వెళ్ళలేదు, ఐ డింట్ గో టు అ మూవీ. మీరు వెళ్ళలేదు, యూ డింట్ గో. అతను వెళ్ళలే, హీ డింట్ గో. ఆమె వెళ్ళలేదు, షీ డింట్ అనాలి, డిడింట్ కాదు డింట్. వాళ్ళు వెళ్ళలే, దే డింట్ గో. మనం వెళ్ళలే, వి డింట్ గో. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆన్సర్లు చెప్పడం వచ్చేసింది. క్వశ్చన్స్ అడగడం చూద్దాం చూడండి. క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎలా అడుగుతామంటే డిడ్తో స్టార్ట్ చేస్తాం. ఇది గతం గురించి కదా, మరి పని చేయడాన్ని డూకి పాస్ట్ డిడ్ కదా. సో గతాన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా దేంతో రావాలి? డిడ్తో రావాలి. డిడ్ వస్తే పక్కన V2 రాకూడదు, ఏం రావాలి? V1 వస్తుంది. మీరు మూవీకి వెళ్ళారా? డిడ్ యూ గో. ఓకే, మీరు వీడియో చూసారా? డిడ్ యూ వాచ్ ద వీడియో. మీరు వర్బ్స్ ప్రాక్టీస్ చేశారా? డిడ్ యూ ప్రాక్టీస్. మరి అతను ప్రాక్టీస్ చేశాడా? డిడ్ హీ ప్రాక్టీస్. ఆమె ప్రాక్టీస్ చేసిందా? డిడ్ షీ ప్రాక్టీస్. ఓకే, వాళ్ళు చేశారా? డిడ్ దే ప్రాక్టీస్. ఇవన్నీ పాజిటివ్ క్వశ్చన్స్. క్వశ్చన్లు ఎప్పుడు పాజిటివ్గా ఉంటాయా? నెగిటివ్ కూడా ఉంటాయి కదా. మీరు చేశారా అంటే డిడ్ యూ ప్రాక్టీస్. చెయ్యలేదా? డిడ్కి నాట్ పెట్టాలి కదా, డింట్. ఇప్పుడు చూడండి, డింట్ యూ ప్రాక్టీస్. అతను చేయలేదా? డింట్ హీ ప్రాక్టీస్. ఆమె చేయలేదా? డింట్ షీ ప్రాక్టీస్. వాళ్ళు చేయలేదా? డింట్ దే ప్రాక్టీస్. మనం చేయలేదా? డింట్ వి ప్రాక్టీస్. ఇవి ఇంట్రాగేటివ్లో పాజిటివ్ నెగిటివ్. మరి ఇప్పుడు WH క్వశ్చన్స్ అడగాలనుకో, దీని ముందర వాట్ వేరు వెన్ను పెడతాను అంతే. ఏం కొన్నారు? ఏమిటి అంటే వాట్. ఏం కొన్నారు? వాట్ డిడ్ యూ బై. ఎక్కడ కొన్నారు? మొత్తం కలిపి చదవండి. వేర్ డిడ్ యూ బై. ఎప్పుడు కొన్నారు? వెన్ డిడ్ యూ బై. ఎందుకు కొన్నారు? వై డిడ్ యూ బై. ఎలా కొన్నారు? హౌ డిడ్ యూ బై. ఒకవేళ ఇందులో నెగిటివ్ అడగాల్సి వస్తే వైని అడుగుతాం అన్నమాట. ఎందుకు కొనలేదు? వై. నెగిటివ్ కదా, డింట్ పెట్టాలి. ఇప్పుడు వై డింట్ యూ బై. అతను ఎందుకు కొనలేదు? వై డింట్ హీ బై. కొంచెం స్పీడ్ అయినట్టు అనిపించవచ్చు, బట్ స్టిల్ పాజ్ చేసుకొని మళ్ళా ఒక్కసారి చూడండి దయచేసి. ఒక్కసారి ఈ స్ట్రక్చర్ కనుక మీకు వస్తే ఇంక నుంచి మిగిలినవన్నీ మీరే చేసుకోగలుగుతారు. ఓకే, ఈ ఫార్ములా తెలియాలి, ఈ అప్లికేషన్ తెలియాలి. ఇంక నుంచి మీరే అన్ని ఈజీగా చేసుకునేటటువంటి ఫార్ములా ఇదనమాట. సో దీన్ని మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వీటి హెల్ప్తో మనము ఒక చిన్న కథ నేర్చేసుకుందాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇందాక మీకు ఒక స్ట్రక్చర్ నేర్పించాను కదా, పాజిటివ్ నెగిటివ్. అందులో నెగిటివ్ చూసామా? మరి గతంలో ఒక పని చేయలేదు అంటే ఏం చెప్పాలి? డింట్ V1 కదా. ఇప్పుడు చూడండి, నేను నిన్న జిమ్కి వెళ్ళలేదు. వెళ్ళాను అంటే ఐ వెంట్ అన్నాం. మరి వెళ్ళలేదంటే నెగిటివ్ పెట్టాలి కదా. ఐ డింట్ వెంట్ అనకూడదు, V2 కాదు, V1 గో రావాలి. ఐ డింట్ గో టు ద జిమ్ యెస్టర్డే బికాస్ ఐ వాజ్ ఫీలింగ్ టూ టైర్డ్. ఇప్పుడు ఉన్నానంటే ఐ యామ్ అన్నాం. మరి నేను నిన్న ఫీల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఐ వాజ్, పని జరుగుతూ ఉన్న ఫీలింగ్ కాబట్టి ఐ వాజ్ ఫీలింగ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి. ఐ డింట్ గో టు ద జిమ్ యెస్టర్డే బికాస్ అంటే ఎందువలనంటే అందువల్ల అన్నప్పుడు బికాస్ చెప్తాం. ఐ డింట్ గో టు ద జిమ్ యెస్టర్డే బికాస్ ఐ వాజ్ ఫీలింగ్ టూ టైర్డ్. మళ్ళా ఐ డింట్ గో టు ద జిమ్ యెస్టర్డే బికాస్ ఐ వాజ్ ఫీలింగ్ టూ టైర్డ్. రిపీట్. గెట్. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ చూద్దాం చూడండి. నేను లెగలేదు ఎర్లీగా. చూడండి, నిద్ర లేవడం కాదు, లెగిసాను, నిద్ర లెగిసా, కానీ బెడ్ మీద నుంచి లేగలే, అటు ఇటు దొరుకుతూ ఉన్నానమాట. అప్పుడు ఏమంటాను? ఐ డింట్ గెట్ అప్ ఎర్లీ సో ఐ మిస్డ్ మై ఎంటైర్ మార్నింగ్ రొటీన్. ఓకే, తొందరగా లేవలేదు కాబట్టి, బెడ్ మీద నుంచి బద్దకిచ్చాను కాబట్టి జిమ్ మిస్ అయ్యాను, మార్నింగ్ రొటీన్ మొత్తం మిస్ అయిపోయాను. ఇప్పుడు చూడండి, ఐ డింట్ గెట్ అప్ ఎర్లీ. డింట్ వచ్చింది పక్కన, గెట్ అప్, గాట్ అప్ కాదు. I didn't get up early, so I missed my entire morning routine. I didn't get up early, so I missed my entire morning routine. Repeat. ఇప్పుడు రెండు కలిపి ట్రై చేద్దామా? I didn't go to the gym yesterday because I was feeling too tired. I didn't get up,
సో ఐ మిస్డ్ మై ఎంటైర్ మార్నింగ్ రొటీన్. ఒకసారి మీరు ట్రై చేయండి. ఐ డెంట్ గో టు ద జిమ్ యెస్టర్డే బికాస్ ఐ వాజ్ ఫీలింగ్ టూ టైర్డ్. I didn't get up early, so I missed my entire morning routine. ట్రై చేశారా? ఓకే, ఇప్పుడు థర్డ్ సెంటెన్స్ నేర్చుకుందాం. చూడండి, అప్పుడు మరి లేట్ అయిపోయింది. ఓ పక్క చూస్తే ఆఫీస్కి లేట్ అయిపోతుంది, అందుకని కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు. కూడా అని వస్తే ఈదర్ రావాలి, తినలేదు కాబట్టి నెగిటివ్ అయితే ఐ డింట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఈదర్ యాజ్ అంటే అందువల్ల, ఓకే, అందున వలన అనే మీనింగ్. యాజ్ ఐ వాజ్ రన్నింగ్ లేట్ అంటే లేట్ అవ్వడం. ఇప్పుడు లేట్ అవుతుందంటే యామ్, మరి నిన్న లేట్ అవుతుందంటే వాజ్. మీకు వర్బ్స్లో నేర్పించాను. ఇప్పుడు ఒకసారి చూడండి. ఐ డింట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఈదర్ యాజ్ ఐ వాజ్ రన్నింగ్ లేట్. ఐ డింట్ ఈట్ ద బ్రేక్ఫాస్ట్ ఈదర్ యాజ్ ఐ వాజ్ రన్నింగ్ లేట్. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి మొత్తం కలిపి ఒకసారి. Didn't go to the gym yesterday because I was feeling too tired. I didn't get up early, so I missed my entire morning routine. I didn't eat breakfast either as I was running late. Repeat after me. నా తర్వాత రిపీట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, బ్రేక్ఫాస్ట్ తినకుండా కంగారుగా ఆఫీస్కి పరుగున వెళ్ళాను. అయినా ఏం ప్రయోజనం? టైంకి రీచ్ కాలేదు. ఎగ్జాక్ట్ టైం అంటే ఆన్ టైం. ఐ రష్డ్ టు ద ఆఫీస్ బట్ స్టిల్ ఐ డింట్ రీచ్ ఆన్ టైం. ఐ రష్డ్ టు ద ఆఫీస్ బట్ స్టిల్ డింట్ రీచ్ ఆన్ టైం. మళ్ళా ఐ రష్డ్ టు ద ఆఫీస్ బట్ స్టిల్ అంటే ఇంకను డింట్ రీచ్ ఆన్ టైం. టైంకి నేను రీచ్ కాలేకపోయాను. ఓకే, ఎస్. ఇప్పుడు మొత్తం మళ్ళా ఒకసారి మొత్తం కలిపి ప్రాక్టీస్ చేద్దామా? ఐ డింట్ గో టు ద జిమ్ కంగలో. ఓకే, ఐ డింట్ గో టు ద జిమ్ యెస్టర్డే బికాస్ ఐ వాజ్ ఫీలింగ్ టూ టైర్డ్. I didn't get up early, so I missed my entire morning routine. I didn't eat breakfast either as I was running late to the office. I rushed to the office, still I didn't reach on time. ఒకసారి రిపీట్ చేసుకోండి, పాజ్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు రిపీట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎస్. మళ్ళీ ఒకసారి, ఇంకా లాస్ట్ అయిపోయింది. చూడండి, యాజ్ ఎ రిజల్ట్, మరి లేట్కి వెళ్ళాను ఆఫీస్కి, టైంకి వెళ్ళలేదు, లేట్ అయిపోయింది. సో యాజ్ ఎ రిజల్ట్, తత్ఫలితంగా ఇప్పుడు ఏం జరిగింది? మా బాస్ చూడ్ మీ అవుట్ ఫర్ బీయింగ్ లేట్ అంటే ఆలస్యం అగినందున. ఓకే, మా బాస్ నన్ను కేకలేశారు, తిట్టారు, కోప్పడ్డారు. చూడ్ మీ అవుట్. Okay, as a result, my boss chewed me out for being late. As a result, my boss chewed me out for being late. Okay, అయిపోయింది. ఇప్పుడు మొత్తం కలిపి ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పే బాధ్యత మీదే. ఓకే, ట్రై ఇట్. I didn't go to the gym yesterday because I was feeling too tired. I didn't get up early, so I missed my entire morning routine. I didn't eat the breakfast either as I was running late. I rushed to the office, still I didn't reach on time. My boss chewed me out for being late. అర్థమైందా? ఇప్పుడు ఇదంతా ఒక్కసారి మీరు మళ్ళీ రిపీట్ చేసి ప్రాక్టీస్ చేయండి. మరి లాస్ట్లో టాస్క్ ఏంటి? ఆన్సర్లు వచ్చాయి. పాజిటివ్లు చెప్పాం, నెగిటివ్ చెప్తాం. నెగిటివ్తో ఇది ప్రాక్టీస్ చేసాం కదా. ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఇందాక మనం నేర్చుకున్న స్ట్రక్చర్లోంచి వచ్చాయా లేదో క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఇందాక మనం నేర్చుకున్న స్ట్రక్చర్లోంచి క్వశ్చన్స్ మేక్ చేసామా? ఆ క్వశ్చన్సే చూడండి. ఎందుకు చెయ్యలేదు? వై డింట్ వచ్చిందా? వై డింట్ యూ గో టు ద జిమ్ యెస్టర్డే? ఎందుకు వెళ్ళలేదు జిమ్కి? ఎందుకు వెళ్ళావంటే వై డిడ్ యూ గో. ఎందుకు వెళ్ళలేదు? వై డింట్ యూ గో. ఓకే, నెక్స్ట్, వాట్ డిడ్ యూ మిస్ బికాస్ యూ డింట్ గెట్ అప్ ఎర్లీ? మీరు లేట్గా లెగిసినందున, ఎర్లీగా లేవనందున ఏం మిస్ అయ్యారు? వాట్ డిడ్ యూ మిస్? ఓకే, నెక్స్ట్, వై డింట్ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్ ఎందుకు బ్రేక్ఫాస్ట్ చేయలేదు మీరు? ఎందుకు తిన్నారంటే వై డిడ్ యూ ఈట్. ఎందుకు తినలేదు? వై డింట్ యూ ఈట్. మీరు టైం కల్లా ఆఫీస్కి రీచ్ అయ్యారా? క్వశ్చన్ డిడ్తో స్టార్ట్ అవ్వాలి. డిడ్ యూ రీచ్ ద ఆఫీస్ ఆన్ టైం? టైంకి రీచ్ అయ్యారా?
వాట్ డిడ్ యువర్ బాస్ డూ వెన్ యూ వర్ లేట్ టు ద ఆఫీస్? ఆఫీస్కి లేట్ అయినప్పుడు మీ బాస్ ఏం చేశారు? సో వీటికి ఆన్సర్స్ ట్రై చేయండి. ఇలా మీరు కొన్ని క్వశ్చన్స్ కూడా ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. కమెంట్ బాక్స్లో మీ క్వశ్చన్స్ తెలియచేయండి. మీరు ఒక్కళ్ళే నేర్చుకోవడం కాకుండా దీన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. మీ ఫీలింగ్స్ కూడా నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. టేక్ కేర్, బాయ్.